తెలుగు రాష్ట్రాల్లో అటు సెంట్రల్లో కూడా జాతీయ రాజకీయాల్లో కూడా ఒక పెను సంచలనంగా మారినటువంటి విషయం కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు ప్రత్యేకంగా ఉదయం నుంచి కూడా 8 గంటల నుంచి కూడా ఇప్పటివరకు చూసుకున్నట్టయితే అప్ టు టైం కూడా మినిట్ టు మినిట్ కూడా అప్డేట్ ఇవ్వడం కూడా చూస్తున్నాం. అయితే మేమందరం మారుతున్నాం కానీ ఖచ్చితంగా మార్పు కోసం ఒక్క అడుగుతో ముందుకెళ్తూ ప్రతి ఒక్కరికి నిజాన్ని నిర్భయంగా V3 న్యూస్ ఉదయం నుంచి కూడా చెప్తూ వస్తుంది. అయితే ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి అనాలిసిస్ కూడా ఉదయం నుంచి చేస్తూ వచ్చాం. అదేవిధంగా జాతీయ రాజకీయాలపై ఉన్నటువంటి సెంట్రల్లో ఎన్ని సీట్లు గెలిచాదని కూడా అనాలిసిస్ చేస్తూ వచ్చాం. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మన పాయింట్ మనం వెళ్దాం, అంత పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్దాం. తెలంగాణ స్టేట్ తీసుకున్నట్టయితే 17 లోక్సభ స్థానాలలో తెలంగాణ స్టేట్ తీసుకున్నట్టయితే 14 నుంచి 16 స్థానాలు కూడా టీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని కూడా ఎగ్జిట్ పోల్స్ కూడా సర్వే కూడా నిర్వహించడం జరిగింది. కానీ తలకిందులైనట్టుగా తెలుస్తుంది. లగడపాటి సర్వే కూడా ఒక్కసారిగా అట్టర్ ఫ్లాప్ అయినట్టుగా ఇక్కడ కనబడుతున్నటువంటి విషయం మనం తెలుసుకోవాలి. అయితే ఇక్కడ కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వానికి 9 సీట్లు కైవసం చేసుకున్నట్టుగా కనబడుతున్నటువంటి విషయం. ఇక 3 సీట్లు బీజేపీకి వస్తే 3 సీట్లు కాంగ్రెస్కి వస్తే 4 సీట్లు బీజేపీ కైవసం చేసుకున్నట్టుగా ఇంకా 2 సీట్లు ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తున్నటువంటి విషయం ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి విషయం. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం నల్గొండ, భువనగిరి, తర్వాత మల్కాజ్గిరి, నల్గొండ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి భారీ విజయంతో గెలిచినట్టు విషయం మనం చూస్తాం. ఆ తర్వాత ఇంకొక విషయం చూసుకున్నట్టయితే భువనగిరి నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసెంబ్లీ ఎలక్షన్స్లో ఓడిపోయినప్పటికీ కూడా తాను ఒక బర్త్డే గిఫ్ట్గా నాకు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలను కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పారు. అయితే భువనగిరి నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. ఇక మల్కాజ్గిరి నుంచి ఒక్కసారిగా మల్కాజ్గిరిలో ఎవరు గెలుస్తారని ఊహాగానాలు కూడా ఉదయం నుంచి కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. ఎట్టకేలకు అందరి చూపు మల్కాజ్గిరి వైపే ఉండేది. ఇక ఎట్టకేలకు రేవంత్ రెడ్డి గారు 1000 కొన్ని ఓట్లతో మెజార్టీతో గెలవడం కూడా జరిగినటువంటి విషయం మనం చూస్తున్నాం. తర్వాత విషయానికి వచ్చినట్టయితే అదే ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి విషయానికి వచ్చినట్టయితే ఇక ఎట్టకేలకు సీఎం కేసీఆర్ కూతురైనటువంటి కల్వకుంట్ల కవిత నిజామాబాద్ సీట్ని ఓడిపోవడం కూడా ఒక సంచలనంగా భావించాల్సినటువంటి విషయం. ఇది అక్కడ జరుగుతున్నటువంటి ప్రధాన అంశం, తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన అంశం ఇది. ఇక దాని తర్వాత ఎట్టకేలకు ఇంత ముందుకు మనం కొద్ది ముందంజలో చెవెళ్ళ ఎంపీ అయినటువంటి కాంగ్రెస్ ఎంపీ అయినటువంటి కొండ విశ్వేశ్వరరెడ్డి కొద్ది గంటల క్రితం కూడా ముందంజలో ఉన్నాడు. కానీ లాస్ట్ చివరి 2-3 రౌండ్లో కూడా కొండ విశ్వేశ్వరరెడ్డిని వెనకంజ చేసి రంజిత్ రెడ్డి గెలవడం జరిగింది. అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం సీట్ కైవసం చేసుకుంది. 8 సీట్లు కాకుండా 9 సీట్లు టీఆర్ఎస్ ప్రభుత్వం కైవసం చేసుకుంది. అయితే 14 నుంచి 16 సీట్లు అనుకున్న టీఆర్ఎస్ ప్రభుత్వం దానికి కేవలం 9 సీట్లు రావడమే ఇది అనిపించింది. అయితే టోటల్గా 17 స్థానాలలో 9 టీఆర్ఎస్ ప్రభుత్వం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం 3, ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వం 4, ఆ తర్వాత ఎంఐఎం పార్టీ ప్రభుత్వం 1. టోటల్గా 17 స్థానాలు తెలంగాణలో జరిగినటువంటి లోక్సభ స్థానాల్లో విజయకేతం ఎగరవేసినటువంటి ఇరు పార్టీల గురించి మనం తెలుసుకుందాం. దీని టాపిక్ ఇప్పుడు ఏపీకి డైవర్ట్ చేద్దాం. ఏపీలో తీసుకున్నట్టయితే ముందు నుంచి ఊహించినట్టుగానే నేషనల్ సర్వేలు ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగానైతే వైసీపీకి ఇచ్చాయో ఖచ్చితంగా అదే ఇప్పుడు జరిగినటువంటి విషయం మనం తెలుసుకున్నాం. ఇక లగడపాటి సర్వే అట్టర్ ఫ్లాప్ అయినట్టుగా మళ్ళీ క్లియర్గా పిక్చర్ ట్యూబ్ క్లియర్గా కనబడుతున్నటువంటి విషయం మనం చూస్తున్నాం. అయితే ప్రస్తుతానికి ఇప్పుడు ఏంటి అనేది ఎలా ఉంది ఈ టైం వరకు, ఉదయం నుంచి ఈ టైం వరకు ఎలా ఉంది అనేది మనం చూద్దాం. అయితే టోటల్గా 175 స్థానాలలో అసెంబ్లీ స్థానాలు ఉండగా అయితే వైసీపీ పార్టీ దాదాపుగా ఇప్పుడు 95 సీట్లకి గెలిచినటువంటి విషయం చూస్తున్నాం. అయితే 54 సీట్లు ఇంకా లీడ్లో ఉంది. 96 సీట్ల దాకా గెలిచినటువంటి విన్ అయినటువంటి వైసీపీ పార్టీ. అదేవిధంగా టీడీపీ ప్రభుత్వాన్ని తీసుకున్నట్టయితే కేవలం 15 సీట్లలో ఇప్పుడు లీడింగ్లో ఉంది. 11 నుంచి 12 సీట్లు మాత్రమే విజయం సాధించినట్టుగా మనకు కనబడుతుంది. ఇక జనసేన పార్టీ ముందు నుంచి కూడా ఎక్కడ పడితే అక్కడ కూడా ప్రచారాలు నిర్వహించడం, పవన్ కళ్యాణ్ ఎవరితో పొత్తు పెట్టుకోకుండా మొట్టమొదటిసారి దిగగానే అన్ని స్థానాల్లో పోటీ చేయడం, పవన్ కళ్యాణ్ గెలుస్తాడు యావత్ యువత కూడా ఒక్కసారిగా జనసేన వైపు ఉందని తను అనుకోవడం, తర్వాత జనసేన పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది అనుకోవడం, అట్లీస్ట్ కనీసం 30 నుంచి 40 సీట్లను కూడా ఊహాగానాలు అనుకున్నటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి చుక్కెదురైంది. కేవలం తాను పోటీ చేసినటువంటి స్థానాల్లోని గెలవడం కూడా జరిగినటువంటి విషయం మనం చూస్తున్నాం. అటు గాజువాకలో అటు భీమవరంలో. అయితే భీమవరంలో చూసినట్టయితే పవన్ కళ్యాణ్ ఓటమి పాలయ్యాడు. దాదాపు కొన్ని ఓట్లతో కొన్ని వేల మెజార్టీ ఓట్లు వైసీపీకి రావడం జరిగింది. అక్కడ పవన్ కళ్యాణ్ ఓడిపోవడం జరిగింది. ఇక భీమవరంలో కూడా ఓటమి పాల అంచులో ఉన్నాడు. చివరి వరకు కూడా ఓటమి పాల అంచులో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ఇక లీడింగ్లో జనసేన పార్టీ ఒక స్థానంలో లీడింగ్లో ఉంది. అది కాస్త గాజువాక. ఆ గాజువాకలో మరి పవన్ కళ్యాణ్ మరి గెలుస్తాడా లేదన్నట్టుగా ఒక సందర్భంలో మనం చూసుకోవాల్సిన విషయం. ఇక మెయిన్గా చూసుకున్నట్టయితే టీడీపీ ప్రభుత్వం గత మంత్రులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఓటమి బాట పట్టినట్టుగా మనకు తెలుస్తుంది. అమర్నాథ్ రెడ్డి కానీ, అఖిల ప్రియ కానీ, పుల్లారావు, నారాయణ, లోకేష్, నక్క ఆనంద్ బాబు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అయ్యన్న పాత్రుడు ఇలా చాలా వరకు
అంటే సీనియర్ నాయకులు మంత్రులుగా ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఓటమిని చవి చూశారు. అయితే వైసీపీ మాత్రం ఒక సంచలనం సృష్టించిందని కూడా మనం అనుకోవచ్చు. మంత్రుల్ని ఓడగొట్టడం కూడా ఒక గణనీయంగా కూడా మనం పేర్కొనవచ్చు. ఇది కూడా జరుగుతున్నటువంటి సంఘటన మనం అక్కడ చూసుకున్నాం. అయితే మెయిన్గా జగన్మోహన్ రెడ్డి కడపలో జగన్మోహన్ రెడ్డి భారీ మెజార్టీతో కూడా గెలవడం మనం చూసాం. దాని తర్వాత విషయానికి వచ్చినట్టయితే ఇక చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గం నుంచి 2168 అంటే తక్కువ మెజార్టీ అంటే 19,000 మెజార్టీతో కూడా గెలవడం అనేది మనం చూసాం. ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం. ఇక ఏపీలో ఇంకా రాజకీయ విశ్లేషణ మనం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఇక దాదాపుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి ఏదైతే పాదయాత్ర చేశాడో తను కూడా యాత్ర అనే దృష్టి మళ్లించి ఆ యాత్రను కాస్త తను ఒక సీఎం కుర్చీ దాకా తీసుకెళ్ళింది అన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. దాంట్లో ప్లస్ పాయింట్గా మనం చెప్పుకోవచ్చు. అయితే దాదాపుగా స్థానాలన్నీ కూడా కైవసం చేసుకున్నారు. ఆల్మోస్ట్ సీఎంగా ఫిక్స్ అయిపోయినట్టు జగన్మోహన్ రెడ్డి ఇక 2 రోజులలో కూడా నిర్ణయం తీసుకొని ఉన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి అనుకోవచ్చు. అయితే అధిష్టానంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే గెలిచారో వాళ్ళందరికీ కూడా ఈ రోజు సాయంత్రంగానే ఉదయం రేపు అందరిని కూడా పిలవడం జరుగుతుంది. వాళ్ళకి సమావేశం కూడా పెట్టడం జరుగుతుంది. అయితే ఇంకా మనకు బాగా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే మంగళగిరిలో లోకేష్ ఓడిపోవడం కూడా ఒక సంచలనంగా మనం చెప్పుకోవచ్చు. ఇది అక్కడ ఏపీలో ఉన్నటువంటి పరిస్థితి ఊహాగానాలు ఆ విధంగా ఉన్నాయి. ఇంకా ఏపీలో ఇంకా విశ్లేషించుకుంటే దాదాపుగా సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో టీడీపీ తరపు నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఓటమి బాట పట్టారన్నట్టుగా తెలుస్తుంది. వైసీపీ మాత్రం ఎక్కడ ఏ స్థానంలో అయినా సరే వైసీపీ గెలిచింది. ఇక జనసేన దిక్కు లేకుండా పోయినట్టుగా మనకు కనపడుతూ ఉంది. తర్వాత రాజకీయ నాయకులు ఏ విధంగా అవుతారో కూడా మనకు తెలియనటువంటి పరిస్థితి. చూద్దాం. జాతీయ రాజకీయాలపైన దృష్టి పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో చంద్రబాబు నాయుడుకి ఇది ఒక చుక్కెదురుగా అనుకోవచ్చు. చంద్రబాబు నాయుడు దీన్ని ప్రెస్ మీట్ ఇంకొక గంట 2 గంటలు నిర్వహించినటువంటి సమయం కూడా ఆసన్నమైంది. ఇక ఇది తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నటువంటి అనాలసిస్ ఇది. ఇక జాతీయ స్థాయిలో తీసుకున్నట్టయితే సెంట్రల్లో తీసుకున్నట్టయితే ఎన్డీఏ ప్రభుత్వం దూసుకెళ్తుంది. అది ఖచ్చితంగా మనకు తెలిసినటువంటి విషయం. ఏపీలో ఫ్యాన్ గాలి ఎలాగైతే దూసుకెళ్తుందో అదేవిధంగా ఎన్డీఏ కూటమి కాస్త సెంట్రల్లో మాత్రం దూసుకెళ్తున్నటువంటి విషయం కూడా మనకు తెలుస్తుంది. అయితే అక్కడ ప్రస్తుతానికి ఉన్నటువంటి సీట్లు ఎన్ని గెలిచింది, అసలు ఏం జరుగుతుంది అన్నటువంటి ఒకసారి సెంట్రల్ మనం అనాలసిస్ తీసుకున్నట్టయితే ఎన్డీఏ ప్రభుత్వం 355 లీడ్లో ఉంది. ఇంకా 306 దాకా సీట్లను కైవసం చేసుకున్నటువంటిది ఎన్డీఏ కూటమి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ 88 లీడ్లో ఉంది. 48 మాత్రమే గెలిచిన వారు 48 మాత్రమే ఉన్నారు. అదేవిధంగా ఇక అదర్స్ పార్టీస్ ప్రాంతీయ పార్టీలను కూడా అదర్ పార్టీస్ అని కూడా 97 కూడా ఉన్నటువంటి లీడ్లో 97 గెలిచారు. ఇక అదర్ పార్టీస్కి లేనట్టే ఇక ఇప్పుడు పోటీ కేవలం కాంగ్రెస్కి ఎన్డీఏకు కాంగ్రెస్కు దాదాపుగా ఇంకొక 40 నుంచి 40 సీట్లు వచ్చే అవకాశం. ఇక మిగతావన్నీ కూడా దాదాపుగా ఇది ఒక చరిత్ర అని అనుకోవచ్చు. దాదాపుగా ఇప్పటికే 307 సీట్లు కైవసం చేసుకున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఇంకొక 50 సీట్ల దాకా కైవసం చేసుకునేటువంటి అవకాశం ఉంది. అంటే ఆల్రెడీ మ్యాజిక్ ఫిగర్ దాటేసిపోయింది. ఎవరికి లేకుండా ఎన్డీఏ కూటమి స్టార్ట్ చేసినటువంటి మరొకసారి ప్రధానమంత్రి మోదీ గద్దెక్కనున్నారు. అదేవిధంగా ఏపీలో మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యేటటువంటి అవకాశం కూడా మనకు కనబడుతుంది. ఇది అక్కడ జరుగుతున్నటువంటి విషయం. అంటే దాదాపుగా దిగ్గజాలంతా కూడా సెంటర్లో కూడా ఓడిపోయినటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. దిగ్విజయ్ సింగ్ కూడా చాలా సీనియర్ నాయకుడు, అతను కూడా ఓడిపోవడం అనేది మనం చూసాం. తర్వాత సినీ నటుడు నిన్నటి వరకు పోటీ చేసినటువంటి సినీ నటుడు ప్రకాష్ రాజ్ కూడా ఓటమిని చవి చూశాడు. అక్కడ చాలా వరకు కూడా ఎవరైతే గెలుస్తారనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఓటమిని చవి చూసుకున్నారు. అయితే ఇక చివరిగా మనం తెలుసుకుంది ఏంటంటే మనం చూస్తుంది ఏంటంటే ఇక్కడ సెంట్రల్లో ఎన్డీఏ కూటమి నరేంద్ర మోదీ గద్దెనెక్కితే ఇక ఏపీలో మాత్రం ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తను కన్న కలలు కాస్త సాకారమైనట్టుగా తెలుస్తుంది. తన నిజానికి నిద్రాహారాలు మాని పాదయాత్రలు చేసినట్టుకి ఇప్పటికీ తనకు ఒక్కసారిగా చాలా సంతోషంగా ఉన్నట్టుగా విషయం కూడా మనకు తెలుస్తుంది. అయితే జగన్మోహన్ రెడ్డి ఇది చాలు అనుకుంటున్నాడు. ఇక నేను కావాల్సింది ముఖ్యమంత్రి, తను ముఖ్యమంత్రి పదవి చేసిన తర్వాత సంవత్సరంలోగా నేనేంటో చూపిస్తాను కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో చెప్పాడు. ఇది అక్కడ ఉన్నటువంటి విశ్లేషణ ఏంటంటే మెయిన్గా అది. దాని తర్వాత విషయాలు మనం కూడా ఇక ఉదయం నుంచి కూడా అప్డేట్ అందిస్తున్నాం. ఉదయం 8 గంటల నుంచి కూడా ఈవినింగ్ నైట్ 8 గంటల వరకు కూడా మినిట్ టు మినిట్, సెకండ్ టు సెకండ్ అప్డేట్స్ అందిస్తూ ఉన్నాం. ఎవరు గెలుస్తున్నారు, ఎవరు ఓడిపోతున్నారు, ఎవరు ఎంత మెజార్టీతో గెలుస్తున్నారు అనేది కూడా V3 న్యూస్ ఉదయం నుంచి కూడా నిజాన్ని నిర్భయంగా ప్రతి ఒక్కటి డొంకా లేకుండా బంకా లేకుండా కూడా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఎవరు ఎలా గెలుస్తారో, ఎవరు ఎన్ని గెలిచారో కూడా ఉదయం నుంచి కూడా డిబేట్లతోటి మీ ముందు చేసాం. మమ్మల్ని అందరినీ కూడా
ఆదరించారు మీరంతా కూడా. ఉదయం నుంచి కూడా మమ్మల్ని ప్రేక్షకులందరూ కూడా V3 న్యూస్ ప్రేక్షకులందరూ కూడా మమ్మల్ని డిబేట్స్ చేస్తున్నప్పటికీ, మేము మాట్లాడుతున్నప్పటికీ, మేము చేస్తున్నప్పటికీ, మేము ఎంత నిజాన్ని నిర్భయంగా చెప్తున్నప్పటికీ మీ సపోర్ట్ వల్లనే ఈరోజు ఉదయం నుంచి కూడా ఒక రికార్డు స్థాయిలో కూడా మేము ఈ లైవ్ షోని చేయడం కూడా జరిగింది అన్నట్టు. ఉదయం నుంచి కూడా నాన్ స్టాప్గా ఉదయం 8 గంటలకు స్టార్ట్ అయితే 8 గంటల వరకు కూడా 8 to 8 ఇట్ ఈస్ నాట్ ఏ జోక్. అది కేవలం ఒక్కరి వల్లనే సాధ్యమైంది. అది కేవలం V3 న్యూస్ ప్రేక్షకుల ద్వారానే. మీ అందరికీ కూడా మా V3 న్యూస్ తరపున, ప్రతి ఒక్కరు మా మేనేజ్మెంట్ తరపున కృతజ్ఞతలు, పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మీ సపోర్ట్ ఎల్లవేళలా మాకుంటే ఖచ్చితంగా దూసుకెళ్తాం. ఇలాంటి నిజాలను నిర్భయంగా మీ ముందు చెప్పడానికి సిద్ధంగా ఉంటాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.